problem is prove that gamma of n, prove that gamma of n, it is equal to integral 0 to 1 logarithm of 1 by x, logarithm of 1 by x whole power n minus 1, it is of dx. So they have given one special type of integral and asking to prove that is exactly equal to gamma function అని అంటున్నారు. మన నిజంగా ఇది అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేస్తాం. ఒక్కసారి ఆ ఇంటిగ్రల్ మనం క్యాలిక్యులేషన్ చేసే ముందు ఒకసారి రైట్ సైడ్ ఇంటిగ్రల్లో మనకి స్పెషల్గా కనబడేది ఏంటి, డైరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ యువర్ గామా ఫంక్షన్. సో అందుకని కొంచెం వెరైటీగా కనబడేది ఏదైతే ఉందో దాన్ని మనం కొత్త వేరియబుల్ తోటి రాస్తాం. లెట్ లాగరిథమ్ ఆఫ్ 1 by x దిస్ ఇస్ ఈక్వల్ టు t అని అనుకుంటున్నాను. నేను న్యూ వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేస్తా. సో దిస్ ఇంప్లైస్ ఇఫ్ ఐఎమ్ ఎలిమినేటింగ్ దిస్ లాగ్, సో 1 divided by x that is equal to e power t అని రాసుకోవచ్చు, e power t. ఆర్ ఐ కెన్ రైట్ x ఈజ్ ఈక్వల్ టు, రివర్స్ లో రాస్తాను, అప్పుడు e పవర్ మైనస్ t అవుతుంది. కరెక్టేనా? దాన్ని రివర్స్ లో రాశాను నేను. సో దిస్ ఇంప్లైస్ ఓన్లీ dx ఈక్వల్ టు ఏమవుతుంది, dx ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ e పవర్ మైనస్ t dt అన్నట్టుగా రాస్తారు. సో వెన్ యు ఆర్ చేంజింగ్ ఇంటూ న్యూ వేరియబుల్, బెటర్ యూ కన్సిడర్ ఇట్స్ లిమిట్స్ ఆల్సో. సో ప్రీవియస్లీ దోస్ ఆర్ ద x లిమిట్స్ ఫర్ x ఈక్వల్ టు 0. సో ఇఫ్ ఐ రైట్ x ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 0 రాయండి, 1 divided by 0 that is equal to logarithm of something divided by 0 is generally taken as infinity. జనరల్ గా ఏంటి అని అంటే లాగ్ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో అన్డిఫైన్డ్, మనకు రాదు అది. అందుకని దాన్ని కూడా ఏం చేస్తామంటే ఇన్ఫినిటీ కిందకే రాస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అన్డిఫైన్డ్ యు ఆర్ రైటింగ్ ఇట్ యాజ్ ఇన్ఫినిటీ. సిమిలర్లీ యూ టేక్ ద అప్పర్ లిమిట్ x ఈక్వల్ టు 1, వాట్ విల్ బి ద t వాల్యూ? మనం ఏదైతే డిఫైన్ చేసామో దాంట్లోనే x దగ్గర 1 అని రాస్తారు. సో ఇట్ ఈస్ లాగరిథమ్ ఆఫ్ 1. log 1 is always taken as 0. So once you know that one, therefore you are writing the integral 0 to 1 logarithm of 1 by x, this is whole power n minus 1 of dx. This integral you are evaluating the new variable x equal to 0 అన్నప్పుడు అక్కడ ఏముంది, మనకి లిమిట్ ఏమొచ్చింది, ఇన్ఫినిటీ. దాని కరస్పాండింగ్ గా రాయాలి. x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు దాని లిమిట్ ఏమొచ్చింది, 0 అని ఉంది. సో లాగరిథమ్ ఆఫ్ 1 by x ఈజ్ నథింగ్ బట్ t అనుకుంటాం. దాని పవర్ మనకి n minus 1 ఉంది కాబట్టి n minus 1. dx దగ్గర ఏమని రాస్తాం, dx మీన్స్ మైనస్ e పవర్ t dt అన్నట్టుగా రాస్తాం. So just now I am making the simplification, that minus I am taking outside. So integral t equal to infinity to 0, and I am just writing e power minus t and t to the power of n minus 1 of dt అన్నట్టుగా రాస్తాను. We have a rule in the integrations. సపోజ్ నేను లిమిట్స్ ని ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మైనస్ అనేది మైనస్ రాస్తారు. ఈ మైనస్ నేను ఎలిమినేషన్ చేస్తే t equal to, now I can interchange 0 to infinity. So better I am writing t power n minus 1 e power minus t dt అని రాస్తారు. ఒక్కసారి ఈ ఇంటిగ్రల్ చూడండి ఎలా ఉందో. ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus x dx, e power minus x dx. This is exactly your gamma function. So gamma of n అని అంటారు. కాకపోతే వేరియబుల్ అనేది t కనబడుతుంది అన్నట్టు. సో మనకు ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నారో అది ప్రూవ్ చేశారు. జస్ట్ దాన్ని సింప్లిఫై చేసి యు ఆర్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ యువర్ ఆన్సర్. ఓకేనా? రాసేయండి ఇది. మనకి డైరెక్ట్ గా చూడడానికి అది గామా ఫంక్షన్ లో లాగా లేకపోయినా జస్ట్ యు ఆర్ మేకింగ్ ద సింప్లిఫికేషన్.
ఎప్పుడైనా న్యూ వేరియబుల్లకు చేంజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన లిమిట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. Completed, sir. Okay. Yes, sir. Write down one more problem. I'm just giving you different types of problems so that you can easily attempt in your exams. So problem is find. So here it is given integral 0 to 1 x to the power of 4 multiplied by log x, log 1 by x, log 1 by x whole power 3. This is of dx. X power 4 log 1 by x whole cube of dx. సేమ్ మనకి ఇక్కడ చూడడానికి డైరెక్ట్ గామా ఫంక్షన్ లో లాగా లేకపోయినా దాన్ని కొంచెం మనం సింప్లిఫై చేసుకుంటూ పోతే యూ కెన్ ఫైండ్ అవుట్ యువర్ ఆన్సర్. సో వాట్ అబౌట్ దిస్ వన్? స్పెషల్ గా ఉండేది సేమ్ అదే మోడల్లో రాస్తారు. లెట్ లాగరిథమ్ ఆఫ్ 1 by x ఈక్వల్ టు t. సో దిస్ ఇంప్లైస్ ఓన్లీ 1 by x is equal to e power t అవుతుంది. ఆర్ ఐ కెన్ రైట్ x ఈక్వల్ టు e power minus t అవుతుంది. ఆర్ ఐ కెన్ రైట్ dx is equal to minus e power minus t dt. సేమ్ ఇంత ముందు లాగానే. సో లిమిట్స్ కూడా చూడండి. ఫర్ ప్రీవియస్లీ x ఈక్వల్ టు 0 వాట్ విల్ బి ద t? లాగరిథమ్ ఆఫ్ 1 డివైడెడ్ బై x రాయాలి. అక్కడ x ఈక్వల్ టు 0. So you are getting logarithm of infinity. Generally it is undefined, but we are taking it as infinity. So x equal to 1, t equal to logarithm of it is 1 divided by x badulu 1 and rastam. So log 1 value, this is equal to 0. So therefore you are calculating 0 to 1 x power 4 logarithm of 1 by x whole cube. This is of dx. Now this is equal to, now new variable t లిమిట్స్ ఇక్కడ x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు అక్కడ లిమిట్ రాయండి ఇన్ఫినిటీ, 1 ఉన్నప్పుడు 0. సో x పవర్ 4 అన్నారు. అసలు x అంటే ఏమనుకుంటున్నాం? e పవర్ మైనస్ t అన్నారు. దానికి పవర్ 4 ఉంది. అట్లాగే లాగ్ 1 బై x అని నేను ఏమనుకున్నాం? మనం t అనుకున్నాం. దానికి క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్. dx అంటే ఏమనుకున్నాం? మైనస్ e పవర్ మైనస్ t. Just you are substituting the values. నేను ఈ మైనస్ ని కనుక తీసేస్తే అప్పుడు లిమిట్స్ రివర్స్ అవుతాయి 0 to infinity. సో హౌ టు రైట్ డౌన్ e పవర్ మైనస్ టీ హోల్ పవర్ 4 అంటే e పవర్ మైనస్ టీ ఇంటూ e పవర్ మైనస్ టీ అట్లా 4 times అన్నట్టు. బేసిస్ సేమ్ ఉన్నప్పుడు యూ కెన్ యాడ్ యువర్ పవర్స్. సో e పవర్ మైనస్ 4t అవుతుంది. ఇది t క్యూబ్ అలాగే ఉంటుంది. ఇక్కడ e పవర్ మైనస్ టీ ఉంటుంది. ఆ మైనస్ బదులు లిమిట్స్ చేంజ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆఫ్ dt. దిస్ ఈజ్ ఈక్వల్ టు t లిమిట్స్ 0 to infinity. సో ఐ కెన్ రైట్ t క్యూబ్ అని ఉంది. ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ t పవర్ 4 minus 1. e పవర్ మైనస్ 4t ఉంది, మైనస్ t ఉంది కాబట్టి e పవర్ మైనస్ 5t dt అని రాస్తారు. ఒక్కసారి ఇది ఎలా ఉందో చూడండి. వాట్ అబౌట్ దిస్ ఇంటిగ్రల్? This integral, it is looking like integral 0 to infinity x power n minus 1 e power minus ax dx. నిన్న మనం ఒకటి చేసాం. x power n minus 1 e power minus ax dx కి what is the formula? Gamma of n అంటే divided by a power. ఇక్కడ a value ఎంత? 5. So 5 power n అని రాస్తారు. The reason is integral 0 to infinity x power n minus 1 e power minus ax dx. It is exactly gamma n divided by a power n. Same. So what about this gamma 4 value? Can you find out gamma 4? 4 minus 1. Yes. అది ఇంటీజర్ కాబట్టి 4 minus 1 factorial. And this is nothing but 5 power 4. 4 minus 1 is nothing but 3 factorial divided by 5 power 4. Or I can write some value. 3 factorial is 6. 5 power 4. Make వీలైతే simplify చేయండి. Or else you can leave as it is. 6 by
5 power 4. That is your answer. జస్ట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేశారు. ఇంకొక ప్రాబ్లం చెప్పేస్తే గామాది అయిపోతుంది. Completed, sir. ఓకే, సేమ్ సింప్లిఫికేషన్. రాసారా? Yes, sir. Yes, sir. Completed. Sir. ఓకే. Sir, completed. Okay. Write down the problem. Find ఇంటిగ్రల్ 0 to 1. ఇప్పుడు మీరే నాకు ఆన్సర్ చెప్పాలి, ఎట్లా చేయాలన్నది క్లూ చెప్పండి. dx డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ మైనస్ లాగ్ ఎక్స్. దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ దట్ ఇంటిగ్రల్ వాల్యూ. చూడ్డానికి వెరైటీగా ఉన్నది ఏం లేదు, మనం దాన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చెప్పండి అమ్మా, ఏం చేద్దాం? వెరైటీగా ఉండేదాన్ని మనం టీ అనుకొని స్టార్ట్ చేస్తాం. సో లెట్ ఏమనుకుంటాను, ఏమనుకోవాలి? దాంతో పాటు మైనస్ కూడా ఉంది కాబట్టి మైనస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని అనుకోండి. కావాలంటే ముందు ఓన్లీ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ టీ అవుతుంది. దీంట్లోంచి ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ టీ అవుతుంది, అవును కదా? దీంట్లోంచి డిఎక్స్ ఏమవుతుంది? మైనస్ ఈ పవర్ మైనస్ టీ. అలా రాస్తారు. సో ఇప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి ఇప్పుడు. సో ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0, టీ ఈక్వల్ టు డెఫినేషన్ ఏంటి? మైనస్ లాగ్ ఇంటూ ఎక్స్ దగ్గర 0 రాయండి. సో లాగ్ 0 అనేది జనరల్గా ఏంటి అని అంటే మనకి అన్డిఫైన్డ్, 0కి రాదు, కానీ అన్డిఫైన్డ్ అని రాయకుండా యు ఆర్ జస్ట్ రైటింగ్ ఇట్ యాజ్ ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇన్ఫినిటీ ఇస్ ఆల్సో అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ అప్పర్ లిమిట్ 1, అప్పుడు టీ ఏమవుతుంది? మైనస్ లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ దగ్గర 1 అని రాస్తారు. సో వాట్ ఈస్ లాగ్ 1 వాల్యూ? 0. 0కి ముందు మైనస్ రాసినా రాయకపోయినా ఒకటే కాబట్టి, సో దేర్ ఫోర్ నవ్ ఐఎమ్ రైటింగ్ ఇంటిగ్రల్ 0 to 1 dx divided by root of minus log x. So this is equal to, now you are writing the new limits. X equal to 0 అక్కడ ఏదైతే లిమిట్ ఉందో అదే రాయాలి. t equal to infinity. X equal to 1 అన్నప్పుడు t వాల్యూ 0. dx దగ్గర ఏమని రాస్తాం? మైనస్ ఈ పవర్ మైనస్ టీ dt డివైడెడ్ బై రూట్ ఆఫ్ లాగ్ ఎక్స్. మైనస్ లాగ్ ఎక్స్ ఏమనుకున్నాం? టీ అని అనుకున్నాం. జస్ట్ అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ మైనస్ పోవాలి అంటే ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ద లిమిట్స్. సో 0 to infinity ఇట్ ఈస్ ఈ పవర్ మైనస్ టీ. ఈ రూట్ టీ కింద ఉంది కదా, దట్ ఐఎమ్ టేకింగ్ టు ద న్యూమరేటర్. సో టీ టు ది పవర్ ఆఫ్ -1/2 ఆ డిటి అలాగే రాస్తారు. ఓకే, ఇప్పుడు దాన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇట్ షుడ్ లుక్ లైక్ గామా ఫంక్షన్ టైప్ లో రావాలి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టీ ఈక్వల్ టు 0 to infinity. ఆ టీ టు ది పవర్ ఆఫ్ -1/2 ని కెన్ యూ రైట్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ n - 1? 1/2 minus 1/2 - 3/2 - 1 అని మనస్విని అంది, కాకపోతే 1/2 వస్తుంది ప్లస్ మైనస్ రావాలి కాబట్టి ఈ రకంగా రాస్తారు. సో ఈ పవర్ మైనస్ టీ డిటి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n - 1 ఈ పవర్ -x dx టైప్ లో ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గామా ఫంక్షన్, కాకపోతే n ఉండే దగ్గర 1/2 అని ఉంది. బట్ వాట్ ఈస్ గామా ఆఫ్? ఇట్ ఈస్ అదా ఆన్సర్. ఓకే, ఇలా సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, మనం దాన్ని సింప్లిఫై చేసాం.
Completed, sir. Okay. So after completion of that problem, we have closed your gamma function. దీంట్లోనే ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. సో యు మేక్ ద సైడ్ హెడింగ్ బీటా ఫంక్షన్. బీటా కాదు అది, బీటా బిఈటిఏ బీటా ఫంక్షన్. ఇది కూడా ఒక రకమైన ఇంటిగ్రల్ అది. సో సైడ్ హెడింగ్ ఈజ్ బీటా ఫంక్షన్. సేమ్ గామా ఫంక్షన్ ఎలా అయితే ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్ ఉందో, సేమ్ అదే మోడల్లో దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ వన్ స్పెసిఫిక్ ఇంటిగ్రల్. దట్ ఫంక్షన్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బీటా ఫంక్షన్. సో డైరెక్ట్గా నేను డెఫినేషన్ చెప్తున్నా, దాని తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ కావచ్చు. సో బీటా ఫంక్షన్ అని సైడ్ హెడింగ్ రాసి దాంట్లో రాసేయండి. ఫర్ ద రియల్ నెంబర్స్ m and n, you are taking two real numbers m and n. For the real numbers m and n, the beta function is defined by so simple గా దాన్ని ఏమని రాస్తామంటే you are denoting with b of m comma n అని రాస్తారు. It is a beta function అన్నట్టు. So that integral, it is looking like integral 0 to 1 x power m minus 1 into 1 minus x whole power n minus 1 of dx. అంటే ఈ మోడల్లో గనక ఉండేది ఉంటే, ఇంతకుముందు మనం గామా ఫంక్షన్ అంటే ఏమని రాసాం, x పవర్ n మైనస్ 1 e పవర్ మైనస్ x dx అన్నారు. ఇక్కడ ఈ అనే టర్మే కనబడదు. సో ఇక్కడ లిమిట్స్ కూడా 0 to 1 ఉంది, అక్కడ 0 to ఇన్ఫినిటీ అని ఉంది. సో ఈ మోడల్లో కనుక ఉంటే జనరల్గా దీన్ని ఏమంటారంటే బీటా ఫంక్షన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటారు. అంటే ఒక టైప్లో ఫస్ట్ టైప్లో బీటా ఫంక్షన్ ఈ మోడల్లో ఉంటుంది. ఇంకొక రకంగా కూడా బీటా ఫంక్షన్ని డిఫైన్ చేశారు. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ m మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ m ప్లస్ n ఆఫ్ dx. ఈ మోడల్లో కూడా డిఫైన్ చేసిన యూ కాల్ ఇట్ యాజ్ బీటా ఫంక్షన్, అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ కైండ్ అంటారు. సో బీటా ఫంక్షన్ ఆఫ్ ఫస్ట్ కైండ్, బీటా ఫంక్షన్ ఆఫ్ సెకండ్ కైండ్. సో ఇన్ బీటా ఫంక్షన్ యూ విల్ బి హ్యావింగ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో ఇంటిగ్రల్ లిమిట్స్ ఒకవేళ 0 to 1 కనుక ఉంటే ఇట్ షుడ్ లుక్ లైక్ x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx. లిమిట్స్ ఇఫ్ ఇట్ ఈస్ 0 to ఇన్ఫినిటీ, then it should look like x power m minus 1 divided by 1 plus x whole power m plus n of dx. So first the first kind, second the second kind అని అంటారు. In both the cases you are going to say it as beta function only. అంటే రెండు రకాలుగా మనం డిఫైన్ చేస్తాం. అయితే గామా ఫంక్షన్కి దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, గామా అనేది డైరెక్ట్గా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు, కానీ బీటా మాత్రం చూడడానికి కొంచెం వెరైటీగా కనబడుతుంది. ఫస్ట్ కైండ్ అయినా సెకండ్ కైండ్ అయినా జనరల్లీ ఇంటర్నల్గా ఇది ఏమి యూజ్ చేస్తుందంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్ సమ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. అంటే మీకు ట్రిగనామెట్రిక్ అంటే ఐడియా ఉంది కదా, సైన్లు, కొసైన్లు, ట్యాన్లు, కాట్లు. ఈ మోడల్లో కనుక యూజ్ చేసుకుంటూ వాళ్ళు డిఫైన్ చేస్తే దాన్ని ఏమన్నారంటే బీటా ఫంక్షన్ అంటారు. సో ఎక్కువ ఈ బీటా ఫంక్షన్ అనేది జామెట్రికల్ కాన్సెప్ట్ అండ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ మీదనే బేస్ అవుతుంది. అది కొంచెం కాంప్లికేటెడ్ కంపేరింగ్ విత్ యువర్ గామా ఫంక్షన్. నథింగ్ టు వరీ, బీటా ఫంక్షన్ అనగానే ఎయిదర్ యూ కెన్ టేక్ ఫస్ట్ కైండ్ ఆర్ సెకండ్ కైండ్. ఫస్ట్ కైండ్ ఆర్ సెకండ్ కైండ్ అని ఎలా తీసుకుంటామంటే, మనకి ఇచ్చిన లిమిట్స్ చూడండి, 0 to 1 కనుక ఉండేది ఉంటే ఇట్ షుడ్ కన్వర్టెడ్ ఇంటూ ఫస్ట్ కైండ్, 0 to ఇన్ఫినిటీ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ సెకండ్ కైండ్ అన్నట్టు. జస్ట్ ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లైన్లో రాసేయండి. ఇది రాసిన తర్వాత జనరల్లీ beta function
generally beta function is complicated. Beta function is complicated as it depends on trigonometric and geometrical కాన్సెప్ట్స్ వాటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కొంచెం దాంతో కంపారిజన్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు జామెట్రికల్ కాన్సెప్ట్స్. సో మీరు ఏం టెన్షన్ పడకండి, మనకి బీటా ఫంక్షన్ అనగానే అది ఫస్ట్ దా సెకండ్ దా అన్నది దాన్ని బట్టేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఆ డెఫినేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 5 into 1 minus x whole power 3 this is of dx. నేను ఈ మోడల్లో ఉంది. మామూలుగా కనుక యూవీ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. దీనికి ఏం చేద్దామంటే వెరీ సింపుల్, దీన్ని బీటా ఫంక్షన్లోకి కన్వర్ట్ చేద్దామా అని చూడండి. సో ఇది ఫస్ట్ కైండ్ టైప్లో ఉందా సెకండ్ కైండ్ టైప్లో ఉందా అంటే లిమిట్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. వాట్ అబౌట్ ద లిమిట్స్? 0 to 1. మరి ఫస్ట్ కైండ్ లో ఉండాలి అంటే ఫార్ములా ఎలా ఉండాలి? ఫస్ట్ కైండ్ కి x పవర్ m-1 ఇంటూ 1 minus x హోల్ పవర్ n-1. సేమ్ అదే మోడల్లో కనబడుతుంది, అందుకని దీన్ని కొంచెం ఇట్లా రాస్తాను నేను. 0 to 1 x to the power of x minus 1 into 1 minus x whole power 4 dx. సో ఇది ఎట్లా ఉందంటే సేమ్ x పవర్ m-1 1 minus x whole power n-1 dx. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ బీటా ఫంక్షన్, కానీ m ఉండే దగ్గర ఏముంది? ఇక్కడ 6 అని ఉంది. n ఉండే దగ్గర ఇక్కడ 4 అని ఉంది. సో ఇది అదే ఆన్సర్ అన్నట్టు. మరి దీనికి సంబంధించిన వాల్యూ ఎలా వస్తుంది అని అంటే మనకి ఈ క్లాస్లోనే ఒకటి రిలేషన్ ఇస్తాను. అంటే బీటా ఫంక్షన్ని యూ కెన్ కన్వర్ట్ ఇంటూ గామా ఫంక్షన్ అన్నట్టు. అది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనేది ఒక ఫార్ములా ఉంటుంది, అది ప్రూవ్ చేసిన తర్వాత మనం కన్వర్ట్ చేస్తాం. సో జస్ట్ ఇంతవరకు ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. అది సేమ్ అదే మోడల్లో కెన్ యూ ఫైండ్ అవుట్ దిస్ ఇంటిగ్రల్? ఇది చేస్తారమ్మా. ఇట్లా ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 4 into 1 minus x whole square of dx. మనం చేయొచ్చా? Yes sir. 5,3 సార్. ఏం లేదు, 0 to 1 అని రాసి x to the power of 5 minus 1 1 minus x whole power 3 minus 1 of dx. డైరెక్ట్ గా అదే మోడల్లో ఉంది. ఫస్ట్ కైండా సెకండ్ కైండా? ఇది 5,3 అని రాస్తారు కదా. సేమ్ అట్లాగే ఏం లేదు, మనకు జస్ట్ ఆ ఫార్ములా గుర్తుండాలి. సపోజ్ నేను ఇలా అన్నాను, ఇంటిగ్రల్ 0 to infinity x to the power of 7 into divided by 1 plus x whole power 10 this is of dx అని రాశాను. అమ్మా దీన్ని ఏమన్నా ఫైండ్ అవుట్ చేస్తామా మనం? ఇది ఏంటనంటే మనకి డైరెక్ట్ గా అది ఫస్ట్ కైండ్ కాదు, లిమిట్స్ ఫస్ట్ చూడాలి. 0 to infinity ఉంది అంటే సెకండ్ కైండ్ అంటే ఎట్లా ఉండాలి? ఇట్ షుడ్ లుక్ లైక్ x పవర్ m-1 డివైడెడ్ బై 1 plus x హోల్ పవర్ m+n అని రాయాలి. సో నేను దీన్ని కొంచెం ఇట్లా రాస్తాను. దిస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity x to the power I can write 8 minus 1 divided by 1 plus x హోల్ పవర్ ఎట్లా ఉండాలి చెప్పండి? m+n అని ఉండాలి. అంటే ఇక్కడ x పవర్ m-1 అన్నారు. m అంటే ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది, దాన్ని చేంజ్ చేయకండి. ఇప్పుడు మీరు ఎంత రాస్తే ఈ ప్రీవియస్ పవర్ వస్తుందో చూడండి. ఎంత రాస్తే ప్రీవియస్ పవర్ వస్తుంది? 2. సో అందుకని ఇక్కడ +2 అని రాస్తారు. లాజిక్ అర్థమవుతుందమ్మా? ఇక్కడ x to the power of ముందు m-1 రాయాలి.
ఎం అనేది ఒకటి ఐడెంటిఫై అవుతుంది. ఎం తెలిసింది అంటే ఎన్ ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఎందుకంటే ఎంత రాస్తా పవర్ వస్తుందో చూడండి. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ బీటా ఫంక్షన్ ఆఫ్ సెకండ్ కైండ్. సో దాన్ని ఏమని రాస్తారంటే బి ఆఫ్ ఏమని రాస్తారు, ఎం అంటే 8, ఎన్ అంటే 2 అని రాస్తారు. అది ఆ మోడల్. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ అనిపిస్తే ఆ సెకండ్ కైండ్ అని మెన్షన్ చేయాలన్నప్పుడు ఇట్లా B2 అని కూడా రాసుకోవచ్చు. దిస్ B2 షోస్ సెకండ్ కైండ్, B1 షోస్ ఫస్ట్ కైండ్ అన్నట్టు. మీరు ఇట్లా రాసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, మీకు ఈజీగా ఉండడానికి. ఫస్ట్ కైండ్ సెకండ్ కైండ్ అని డిఫరెన్షియేషన్ చేయడానికి, అది వేరు ఇది వేరు అని చెప్పడానికి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పారా సార్, నెట్వర్క్ ప్రాబ్లం. ఏది లాస్ట్ ప్రాబ్లమా? ఎస్ సార్. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to infinity x⁻7 డివైడెడ్ బై 1 + x హోల్ పవర్ 10 అని ఉంది. ఇది మనం బీటా ఫంక్షన్ లాగా రాయాలి అని అంటే ముందు లిమిట్స్ ఎట్లా ఉన్నాయో చూడు. 0 to infinity ఉంది, సో ఇది ఫస్ట్ కైండ్ అయితే కాదు, సెకండ్ కైండ్ లో ఉంది కాబట్టి సెకండ్ కైండ్ ఫార్ములా ఎట్లా ఉంటుంది, x⁻m−1 డివైడెడ్ బై 1 + x హోల్ పవర్ m+n టైప్ లో రావాలి. సో ముందు న్యూమరేటర్ ను చూడండి, x⁻7 రావాలి అంటే m-1 టైప్ లో రాయాలి కాబట్టి 8-1 డివైడెడ్ బై అని రాసేసి 1 + x ముందు m రావాలి. సో న్యూమరేటర్ లో ఎట్లాగో m ఐడెంటిఫై చేశారు, x⁻m-1 అని అన్నారు. సో ఆ m యాజ్ ఇట్ ఈస్ గా రాసేసి ఇంకా మీరు ఎంత రాస్తే ఈ పవర్ వస్తుందో చూడండి. పవర్ అంటే ప్రీవియస్లీ 10 అని ఉంది, ఆ 10 రావాలంటే ఏం రాస్తాం, +2 అని రాస్తాం. సో ఇది ఎట్లా ఉందనంటే x⁻m-1 డివైడెడ్ బై 1 + x హోల్ పవర్ m+n టైప్ లో ఉంది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బీటా ఫంక్షన్ ఆఫ్ సెకండ్ కైండ్. సో m దగ్గర 8 ఉంది, n దగ్గర 2 అని ఉంది, అందుకని B(8,2) అని రాస్తారు. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇక నేను 2 అని మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ అ బీటా ఫంక్షన్ ఆఫ్ సెకండ్ కైండ్ అన్నట్టు, మీకు జస్ట్ ఐడియా ఉండడానికి అది సెకండ్ కైండ్ అని. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. Right. Shall I go to a problem now? Yes, sir. Right. Now you write down a problem. కొంచెం ఇది కాంప్లికేటెడ్ అనిపించినా కానీ ఏం టెన్షన్ పడకండి. మనకు ఫస్ట్ కైండ్ అనగానే ఫార్ములా గుర్తుండాలి, సెకండ్ కైండ్ అనగానే సెకండ్ కైండ్ ఫార్ములా. సో ప్రాబ్లం, ప్రూవ్ దట్ B of m, n. Prove that B of m, n it is equal to B of m+1, n plus B of m, n+1. వెరైటీ ఒకటి అడిగాడు ఇక్కడ. బి అంటే బీటా ఫంక్షన్ అన్నట్టు. మరి బీటా ఫంక్షన్ అన్నాడు కానీ అది ఫస్ట్ కైండా సెకండ్ కైండా అనేది మనకి ఏం తెలియదు. మీ ఇష్టం, ఏదైనా ఒకటి తీసుకోండి. ఏం తీసుకుందాం మనస్సుని? షల్ ఐ టేక్ ఫస్ట్ కైండ్ ఆర్ సెకండ్ కైండ్? ఫస్ట్ కైండ్. సరే, ఏదన్నా మీ ఇష్టం, ఫస్ట్ కైండే తీసుకోవాలని లేదు, సెకండ్ కూడా తీసుకోవచ్చు. సో నేను సొల్యూషన్ లో రాస్తున్నా, బై ద డెఫినేషన్ బీటా ఫంక్షన్ ఆఫ్ first kind is ఎలా రాస్తామమ్మా? B of m, n that is equal to, what is the formula for first kind? Integral 0 to 1 x⁻m-1 into 1 - x హోల్ పవర్ n-1 dx అని అంటారు. సో ఏం లేదు, జస్ట్ నేను ఆ ఫార్ములా రాశాను. మీకు ఫస్ట్ కైండ్ కాకపోతే సెకండ్ కైండ్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే, మనం ఇచ్చిన దాన్ని ప్రూవ్ చేయాలి. ఎప్పుడైనా ప్రూవ్ చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ లో మనకు ఒకటి చిన్నది ఉంది, రైట్ సైడ్ లో కొంచెం పెద్దగా కనబడుతుంది. సో ప్రూవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ పెద్ద వాల్యూస్ తీసుకుంటారు. సో స్టార్ట్ విత్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్. రైట్ సైడ్ ఎట్లా ఉంది? B of m+1, n ప్లస్ B of m, n+1 ఇది. సో నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు, నౌ ఐఎమ్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా ఫంక్షన్. ఇప్పుడు ఒకసారి ఈ ఫంక్షన్ చూడండి, B of m+1, n అంటే ఎక్కడైతే m అని ఉందో, ఎక్కడైతే m ఉందో అక్కడ m+1 అని రాస్తారు. సెకండ్ దాన్ని చూడండి,
బి ఆఫ్ ఎం కామా ఎన్ అనే బదులు ఎన్ దగ్గర n+1 అని ఉంది. సో ఏం లేదు, ఆ ఇంటిగ్రల్ లో మనం అవి చేంజ్ చేస్తాం అన్నట్టు. సో యు ఆర్ రైటింగ్ ద సేమ్ ఇంటిగ్రల్ 0 to 1 x to the power of m రాయాలి. m రాసే దగ్గర ఇక్కడ ఏముంది, m+1 -1 ఉంది కాబట్టి -1 ఇంటూ 1 - x హోల్ పవర్ n లో ఏం చేంజ్ లేదు, n-1 dx ఫస్ట్ అయిపోయింది, ప్లస్ సెకండ్ 0 to 1 x to the power of అని రాస్తాం, m లో ఏం చేంజ్ లేదు, సో m-1 ఇంటూ 1 - x హోల్ పవర్ n రాసే దగ్గర n+1 -1 ఏం లేదు, జస్ట్ అక్కడ ఏదైతే ఇచ్చారో నేను దాన్నే రాస్తున్నాను. నౌ డూ ద సింప్లిఫికేషన్ 0 to 1, సో ఆన్ క్యాన్సలేషన్ +1 -1 x power m into 1 - x whole power n-1 dx plus here also 0 to 1 integral, so x to the power of m-1 on cancellation 1 - x whole power n dx అని. సో ఇప్పుడు దీన్ని now I am just making the simplification, integral 0 to 1 అని ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండిటికి సేమ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి కాబట్టి నేను కంప్లీట్ గా ఇంటిగ్రల్ ని బయటికి తీస్తున్నా. సో మనకు మిగిలేది ఏంటి, x పవర్ m ఇంటూ 1 - x హోల్ పవర్ n-1 ప్లస్ x పవర్ m-1 ఇంటూ 1 - x హోల్ పవర్ n, ఓవరాల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ dx. ఇలా రాసుకోవచ్చా నేను? మీరు ఇంటిగ్రల్ ని మళ్ళీ స్ప్లిట్ చేస్తే మళ్ళీ సేమ్ అదే మోడల్లో రాసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రాకెట్ లో కూడా ఐ కెన్ టేక్ వన్ కామన్. ఏం కామన్ తీయొచ్చు చెప్పండి? దిస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1, సో x పవర్ m కామన్ తీసేయచ్చు, ఇంకొకటి కూడా తీయచ్చు 1 - x హోల్ పవర్. మీ ఇష్టం, n తీస్తారా n-1 తీస్తారా మీ ఇష్టం. సపోజ్ ఏది తీద్దాం, n తీద్దామా n-1 తీద్దామా? n-1 తీస్తాం, మీ ఇష్టం. n తీయాలా మరి? మీరు అన్నారు కాబట్టి n తీసుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో x పవర్ m పోయింది, 1 - x హోల్ పవర్ n మాత్రమే పోయింది. ఇంకొకటి ఉంది అక్కడ, ఇంకొకటి ఉంది అంటే దాని అర్థం ఏంటి, 1 - x హోల్ పవర్ -1 ఉంది. ఇంకా మీరు కావాలంటే దీన్ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేయండి, సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ప్లస్ సెకండ్ దాంట్లో చూడండి, x పవర్ m పోయింది, 1 - x హోల్ పవర్ n పోయింది, ఇంకా అక్కడ మిగిలింది ఏంటి, x to power -1. It is overall it is nothing but dx. So now this is equal to integral 0 to 1, I write x power m into 1 - x whole power n. So this is on making the simplification. A power -1 అని ఉంది అంటే దాని అర్థం ఏంటి, 1 divided by 1 - x plus 1 divided by x అని అవుతుంది. This is overall it is nothing but dx. So integral 1 - x whole to the power of n-1 కామన్ తీస్తే ఎట్లా తీసుకోవాలి సార్? ఒకవేళ అదే కామన్ తీసాం అనుకోండి, ఫస్ట్ దానికి 1 అవుతుంది మొత్తానికి. సెకండ్ దానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే x పవర్ m పోయింది, 1 - x ఓన్లీ పవర్ n పోయింది. ఇక్కడ మనకి మిగిలింది ఏమేమి ఉన్నాయి, x పవర్ -1 మిగులుతుంది, 1 - x హోల్ పవర్ ఇక్కడ అడిషనల్ గా ఏముందో చూడు, అక్కడ అర్థమవుతుందా? ఒక చిన్నది నేను ఇక్కడ రాస్తాను. ఒకవేళ మీరు ఇలా తీయకుండా నేను ఇలా తీసాను, x పవర్ m 1 - x హోల్ పవర్ n-1 కామన్ తీస్తే ఇది ఏమవుతుందంటే 1 అవుతుంది. ప్లస్ అంటే మళ్ళీ మీరు మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ రావాలి. సో ఈ రెండు వాల్యూని 1 తోటి మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఆన్సర్ వస్తుంది. సెకండ్ దానికి ఏంటి, అడిషనల్ గా x పవర్ -1 అని ఉంది. ఇప్పుడు 1 - x హోల్ పవర్ n మాత్రం పోయింది, ఇక్కడ ఏం లేదు ఇక్కడ మళ్ళీ రాయడానికి. మరి రాయడానికి ఏం లేదు అంటే మరి మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంటూ 1 - x అని రాస్తా. ఎట్లా రాస్తారు అని అంటే, ఒకసారి ఈ వాల్యూని ఫస్ట్ దాంతో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఆన్సర్ వస్తుంది. ఇదే వాల్యూని సెకండ్ దాంతో మల్టిప్లై చేయండి, విలువ గెడితే సెకండ్ వన్ x పవర్ m x పవర్ -1 అంటే x పవర్ m-1 అవుతుంది. 1 - x హోల్ పవర్ n-1 ఇంటూ 1 - x. అప్పుడు బేస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుందంటే +1 - 1 పోయి 1 - x హోల్ పవర్ n వచ్చేస్తుంది. అట్లా మనం ఏం కామన్ తీసాం అన్న దాన్ని బట్టి రాసేయచ్చు. సో మీరు ఇది తీయమన్నారు కాబట్టి నేను అలాగే రాశాను నేను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, x to the power of m into 1 - x whole power n. సో ఇఫ్ ఐ టేక్ LCM ఏమవుతుంది, ఇక్కడ x ఉంది,
1 మైనస్ ఎక్స్ అని ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది ప్లస్ 1 మైనస్ ఎక్స్ అవుతుంది. జస్ట్ నేను ఎల్సిఎం తీసి సింప్లిఫై చేస్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది చూడండి. నౌ దిస్ ఈస్ ఇంటిగ్రల్ 0 to 1 x to the power of m into 1 minus x whole power n ఉంది. న్యూమరేటర్లో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఈ ఎక్స్ పోతుంది. ఇంకేం మిగిలింది అక్కడ మనకి? 1 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. నేను దేని దానికి రాస్తున్నాను 0 to 1. ఎక్స్ ను కూడా నేను పైకి తీసుకెళ్తేప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ m మైనస్ 1. అట్లాగే 1 మైనస్ ఎక్స్, ఆ 1 మైనస్ ఎక్స్ ను కూడా పవర్ తీసుకెళ్తే n మైనస్ 1 dx. What about this principle? Integral 0 to 1 x power m minus 1 1 minus x whole power. This is exactly your p of m comma n. అంటే మనం రైట్ సైడ్ ని తీసుకొని సింప్లిఫై చేసుకుంటూ పోయాం. లాస్ట్ కి ఒక ఆన్సర్ వచ్చింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, ఈజ్ ఇట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్? మనకు రావాల్సిన లెఫ్ట్ సైడేనే కదా వచ్చింది. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది ప్రూవ్ అయింది అన్నట్టు అది. ఓకే, మీకు ఒకవేళ ఫస్ట్ కైండ్ తీసుకోవడం కష్టం అనిపిస్తే యూ కెన్ టేక్ సెకండ్ కైండ్ ఆల్సో. సేమ్ ప్రొసీజర్లో వెళ్తారు. ఒక ఇంటిగ్రల్ ఒకటి చేంజ్ ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. అయినా కానీ సేమ్ వస్తుంది. సార్ 5G2 ని అలా అంటే చేయండి సార్. అదే 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 ఇప్పుడు దానికి అంటారు 5G2 అసలు రానేలేదు కదా మరి. నాకు ఇక్కడ అలో చేయడానికి ఏం రాలేదు మరి. జనరల్గా అలో చేయమని అడుగుతుంది, అదేం రాలే. అసలు మనకి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 141 సార్. 142 సార్. చూద్దాం, మళ్ళీ ఏమన్నా వస్తే నేను చేస్తానులే. ఇక్కడైతే ఏం కనబడట్లేదు. కంప్లీటెడ్ సార్. నేనేమనట్లేదు. రైట్ సైడ్ ని తీసుకొని దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఫైనల్లీ యూ గాట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. స్క్రోల్ చేయండి సార్. ఓకే, 5G2 హరి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, చేశాను చూడండి. అలో చేశాను హరి. నాకు ఓన్లీ 8 మెంబర్సే ఉన్నట్టుగా కనబడుతున్నది. Okay, shall I go to the next one now? Yes sir. Yes, sir. Okay. ఇంకో ప్రాబ్లం, కొంచెం వెరైటీ ప్రాబ్లం ఇస్తాను. ప్రాబ్లం. So prove that b of m comma n, it is equal to 2 times integral 0 to pi by 2. It is sine power
2m minus 1 of theta and cos power 2n minus 1 of theta d theta. నేను ఇంతకుముందే చెప్పాను ఈ బీటా ఫంక్షన్ అనేది ఎక్కువ ట్రిగనామెట్రిక్ అండ్ జామెట్రికల్ మీదనే డిపెండ్ అవుతుంది, అందుకని ఇక్కడ సైన్లు కొసైన్లు వచ్చాయి. అమ్మ ఇది ఆల్రెడీ లాస్ట్ టైం పేపర్లో అడిగారు, కొంచెం వెరైటీగా ఉంటుంది, టెన్షన్ పడకండి. ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత మీరు రాసేయండి. సో ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ ద గివెన్ స్టేట్మెంట్ బీటా ఫంక్షన్ ఈక్వల్ టు అది అని చూపించాలి. సో ఎదర్ యు ఆర్ టేకింగ్ ఫస్ట్ కైండ్ ఆర్ సెకండ్ కైండ్. నేను ఏం చేస్తానంటే ఈజీగా ఉండడానికి ఎప్పుడైనా కానీ ఫస్ట్ కైండ్నే తీసుకోండి. సో సొల్యూషన్లో బై ద డెఫినేషన్ ఆఫ్ beta function of first kind is formula ఏంటమ్మా beta function of first kind కి b of m comma n that is equal to integral 0 to 1 x power m minus 1 into 1 minus x whole power n minus 1 dx. ఇది స్టాండర్డ్ ఫార్ములా. నేను ఏం చేస్తానంటే దీన్ని ట్రిగనామెట్రిక్ దాంట్లోకి కన్వర్ట్ చేస్తాను. బాబు ఇక్కడ ఒక క్లూ ఉంటుంది చూడండి. ఐఎమ్ జస్ట్ సపోజింగ్ దట్ వేర్ ఎవర్ ఎక్స్ ఈస్ దేర్ దట్ ఐఎమ్ రీప్లేసింగ్ విత్ సైన్ స్క్వేర్ థీటా అని రాస్తాను. అంటే ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ సైన్ స్క్వేర్ థీటా రాస్తా. దిస్ ఇంప్లైస్ డిఎక్స్ ఏమవుతుంది అప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే, ఇది సైన్ స్క్వేర్ అని ఉంది కాబట్టి 2 సైన్ థీటా cos theta. అది డి థీటా ఉంది కాబట్టి మళ్ళీ అట్లా రాస్తారు. ఎందుకంటే ఇక్కడ కొత్త వేరియబుల్ ఏంటి అంటే థీటా వేరియబుల్ అన్నట్టు. ఇప్పుడు మరి ఎప్పుడైనా కానీ ప్రీవియస్లో ఎక్స్ వేరియబుల్ ఉంది, ఇప్పుడు న్యూ వేరియబుల్ కనబడుతుంది. ఇక్కడ ఏమవుతుందని అంటే లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు, సో అప్పుడు ఏమవుతుంది 0 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అని రాస్తారు. దీంట్లోంచి థీటా వాల్యూ సైన్లో 0 ఎప్పుడు వస్తుంది చెప్పండి? సైన్లో 0 ఎప్పుడు వస్తుంది? 0కి. అట్లాగే ఎక్స్ ఈక్వల్ టు 1 అని రాస్తా. అప్పుడు అప్పర్ లిమిట్ రాసినప్పుడు మనం సపోజ్ చేసుకున్న దాంట్లో 1 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. చెప్పండి సైన్ థీటాలో 1 అనేది ఎప్పుడు వస్తుంది? 90 degrees అంటే π/2. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, వెన్ యు ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ థీటా ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ 0 to π/2. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నవ్ ఐఎమ్ సపోజింగ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్, ఆ రైట్ సైడ్ లో మనకి ఏదైతే అంటే మనకి ఇచ్చిన బీటా ఫంక్షన్ లో తీసుకుంటున్నా b of m comma n that is equal to ఓన్లీ బీటా ఫంక్షన్ లోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ముందు 0 ఉంది, ఇప్పుడు థీటా లిమిట్స్ రాయాలి. అంటే థీటా ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు థీటా ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు థీటా ఈక్వల్ టు π/2. ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ సైన్ స్క్వేర్ రాయాలి. సో సైన్ స్క్వేర్ ఆఫ్ థీటా హోల్ పవర్ ఉంది, ఆ m-1 అలాగే రాశాను, ఇంటూ 1 మైనస్ ఎక్స్ దగ్గర నేను సైన్ స్క్వేర్ థీటా రాస్తా, హోల్ పవర్ n-1. డిఎక్స్ దగ్గర ఏం రాయాలి? డిఎక్స్ దగ్గర 2 సైన్ థీటా కాస్ థీటా dt. ఏం లేదు, జస్ట్ అక్కడ నేను తీసుకెళ్లి బీటా ఫంక్షన్ లో రాశాను నేను. So now this is equal to, what will be the answer? You just make the simplification. Theta limits 0 to π/2. సో ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు సైన్ ఎక్స్ మీకు హోల్ స్క్వేర్ అని ఉందనుకోండి, సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏమని రాస్తారు? సైన్ స్క్వేర్ అని రాస్తాం కదా. సేమ్ అట్లాగే ఇక్కడ సైన్ పవర్ 2 ఉంది, మళ్ళీ హోల్ పవర్ m-1 ఉంది కాబట్టి 2 into m-1 ఆఫ్ థీటా అని రాస్తారు. అట్లాగే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాకి ఫార్ములా ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. సో ఇట్ ఈస్ కాస్ స్క్వేర్ తో పాటు దాని పవర్ ఉంది కాబట్టి n-1. సో ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, దట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ అవుట్ సైడ్. సో మనకు మిగిలింది ఇంకేంటి? సైన్ థీటా కాస్ థీటా ఇట్ ఈస్ ఆఫ్ d theta. సో నౌ దిస్ ఇస్ 2 times theta equal to 0 to π/2. సో సైన్ పవర్ దీన్ని పవర్ లో రాస్తున్నా, 2m minus 2 అవుతుంది ఆఫ్ థీటా, అండ్ దిస్ ఇస్ కాస్ పవర్ 2n minus 2 ఆఫ్ ఇక్కడ థీటా ఉందమ్మా, కాస్ స్క్వేర్ థీటా.
ఇది ఈజ్ ఆఫ్ థీటా. మనకు మిగిలింది ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా డి థీటా. సో నౌ దిస్ ఇస్ 2 times theta equal to 0 to pi by బేసిస్ ఎక్కడన్నా సేమ్ ఉన్నాయో చూడండి. సైన్ ఉంది, ఇక్కడ కూడా సైన్ అని ఉంది. ఇక్కడ సైన్ పవర్ 2m-1 అవుతుంది. కాస్ పవర్ n-1 ఇంటూ డి థీటా. మనం ప్రూవ్ చేయాల్సింది అదేనా చూడండి. అదే కదమ్మా. అంటే బీటా ఫంక్షన్ ని సైన్ అండ్ కొసైన్ లో రాయాలి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా అన్నట్టు. అట్లా కాకుండా మామూలుగా ఎక్సెల్లో రాయాలి అంటే అది ఫస్ట్ కైండ్ అయినా సెకండ్ కైండ్ అయినా తీసుకొని దాన్ని సింప్లిఫై చేస్తారు. ఓకే, ఇది రాసేయండి అమ్మా. అడిషనల్ గా మ్యూజిక్ బాగా వస్తున్నది. Sir. Hello.
ఓకే అమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా చూడండి. ఎస్ సార్. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ Yes, సార్. sir. ఓకే. Yes, sir. ముందు ఇది రాసేయండి. ఈ మధ్యన నెట్వర్క్ ప్రాబ్లం తోటి ఇబ్బంది. వచ్చింది సార్. మనం తొందర చేద్దామని మనం అనుకుంటే మధ్యలో ఇది ఒక ప్రాబ్లం. సార్ సైన్ పవర్ 2m - 1 కాస్ పవర్ 2n - 1 ఉంది కదా సార్. అవును. ఒకవేళ రెండిట్లో 2 తీసేస్తే అప్పుడు మనం హాఫ్ యాంగిల్స్ లోకి మార్చుకోవాలా? సైన్ అప్పుడు హాఫ్ లోకి పోవాలి. sin θ/2 cos θ/2 అన్నట్టుగా పోవాలి మళ్ళీ. ఓకే సార్. గామా ఫంక్షన్ తోటి పోలిస్తే ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని అనిపిస్తుంది కానీ బట్ నథింగ్ టు వరీ. కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీగానే ఉంటుంది. ఏమైంది? అంటే ఉందా మీ పర్సనల్ మ్యాటర్ మాట్లాడేటప్పుడు అది మ్యూట్ చేసుకోండి బాబు. నాకు వేరే రండి చికెన్ బాగుంటుందా మ్యూట్ చేయాలని అందరినీ. అబ్బాయి చికెన్ మటన్ల గురించి మాట్లాడుతున్నాడు. మనస్విని ఉన్నావా? సార్ ఉన్నా సార్. ఏం కూర ఇవాళ? ఏమో సార్. ఇంకా తినలే? లేదు సార్. చికెనా మటనా? సాటర్డే సార్ ఇవాళ. వెరీ గుడ్. సాటర్డే రోజు తినరు అన్నట్టు, మిగతా అన్ని రోజులు తినొచ్చు. ఎస్ సార్. ఓకే. కంప్లీటెడ్ సార్. ఓకే. సో మనకి బీటా ఫంక్షన్ ని ట్రిగ్నామెట్రిక్ దాంట్లో రాయాలి అని అంటే దిస్ ఇస్ ద వే హౌ యు ఆర్ రైటింగ్ ఇన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఏం భయపడకండి, ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఇస్తున్నా, చాలా డేంజర్గా ఉంటుంది. ఏం టెన్షన్ పడకుండా యాజ్ ఇట్ ఈజ్ చూడండి. ప్రాబ్లం: ఫైండ్ the relation between beta and gamma functions. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. యు ఆర్ జస్ట్ ఫైండింగ్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. దీన్నే ఇంకో రకంగా కూడా అడుగుతారు. ఏమని? ఆర్ ఇంకో రకంగా ఎలా అడుగుతారంటే prove that b of m comma n it is equal to gamma m into gamma n divided by gamma m plus n. So this is the relation between your beta and gamma functions. అది మనం ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఇది మీకు ఇవ్వాల్సింది కాదు, ఇది కొంచెం టిపికల్గా సెకండ్ ఇయర్లో రావాల్సిన టాపిక్ ఇది. కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నా కానీ నథింగ్ టు వరీ, జస్ట్ యూ లిజన్ కేర్ఫుల్లీ అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్. కొంచెం టెన్షన్ పడకుండా ఇటు చూడండి. యు ఆర్ జస్ట్ ఫైండింగ్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. సో బీటా ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎం ఇంటూ గామా ఎన్ డివైడెడ్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అని రాస్తారు. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడానికి ఒక్కసారి ఇటు చూడండి, ఏం రాయకండి, జస్ట్ ఇక్కడ వినండి. నేను ఎలా రాస్తున్నానో ఇక మామూలుగా చూసుకుంటూ వెళ్ళండి. సో బై ద డెఫినేషన్ ఆఫ్
by the definition of gamma function idea undamma manaki, by the definition of gamma function, by the definition of gamma function. How to denote the gamma function? Gamma function ఎట్లా రాస్తాం మనం? మామూలుగా ఏమని రాస్తాం అంటే గామా ఆఫ్ ఎన్ అని రాస్తాం కదా. నేను ఇక్కడ ఎమ్ములు ఎన్లు రెండు ఉన్నాయి కాబట్టి గామా ఎం. ఒకసారి చెప్పగలుగుతారా గామా ఎం అంటే ఎట్లా రాస్తాం? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ గామా ఫంక్షన్? ఇట్ ఈస్ ఇంటిగ్రల్ ఒకటే ఉంటుంది, 0 to infinity power m x to the power of m minus 1 m minus 1 e power power minus x e power dx. minus x dx. ఒకవేళ నేను గామా ఎన్ అని రాస్తే x to the power of x n power minus n 1 e power minus x dx అని అంటారు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు గామా ఎం ఉంది, గామా ఎన్ రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండిటికి ఎక్స్ వేరియబుల్లో రాయకుండా నేను ఏం చేస్తానంటే కొంచెం నేను చేంజ్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 0 to infinity ఎక్స్ రాసే దగ్గర నేను టీ అని రాస్తున్నా. టీ పవర్ ఎం మైనస్ 1 ఈ పవర్ మైనస్ టీ డిటి. దిస్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ సింప్లిఫికేషన్, అంటే ఊరికే ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను. డైరెక్ట్గా నేను దాన్ని అలా రాశాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటూ నేను ఏమని రాస్తానంటే అక్కడ ఒక చిన్నది రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ 2 గామా ఫంక్షన్స్ కనబడుతున్నాయి కాబట్టి నేను ఈజీగా ఉండడానికి ఏం చేస్తానంటే లెట్ ఐఎమ్ సపోజింగ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ఎక్స్ స్క్వేర్ అనుకుంటా. దీంట్లో నుంచి ఏమవుతుంది అంటే టీ అనేది ఇప్పుడు మనకు ఒరిజినల్ వేరియబుల్ అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని అనుకుంటే దిస్ ఇంప్లైస్ డిటి ఈక్వల్ టు యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈస్ 2x dx అవుతుంది. ఇప్పుడు లిమిట్స్ ఇంతకుముందు మనకు సంబంధించినవి టీ లిమిట్స్ అన్నట్టు. ఫర్ టీ ఈక్వల్ టు 0 కనుక అంటే అప్పుడు ఎక్స్ లిమిట్స్ ఏమవుతాయి? ఇక్కడ ఏం లేదు, ఎక్స్ టీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రూట్ టీ కదా, అంటే రూట్ టీ అన్నప్పుడు రూట్ 0, అంటే రూట్ 0 ఈజ్ నథింగ్ బట్ 0 ఓన్లీ. అట్లాగే ఇంతకుముందు టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అన్నాం, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఇన్ఫినిటీ. రూట్ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో దీన్ని బట్టి మనకి ఏం రాస్తున్నాం అంటే గామా ఫంక్షన్ ఆఫ్ ఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు మనం ఇంతకుముందు రాసిన దాంట్లో సేమ్ లిమిట్స్ ఉన్నాయి. సేమ్ లిమిట్స్ అంటే ఎక్స్ లిమిట్స్ ఇప్పుడు 0 to infinity వచ్చింది. టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాను. సో ఎక్స్ స్క్వేర్ అని రాస్తా, హోల్ పవర్ ఎం మైనస్ 1 ఈ పవర్ మైనస్ టీ దగ్గర నేను ఎక్స్ స్క్వేర్ రాస్తా. డిటి ఈజ్ నథింగ్ బట్ ఇయర్ 2x dx. అంటే ఒరిజినల్ గా గామా ఫంక్షన్ తీసుకున్నాను, కాకపోతే 2 గామా ఫంక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ నేను ఎక్స్ అనేది ఉండకుండా టీలోకి కన్వర్ట్ చేశాను స్టాండర్డ్ వేరియబుల్ కి. దాంట్లో నేను టీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని రాసుకొని జస్ట్ ఐఎమ్ మేకింగ్ ద సింప్లిఫికేషన్. సో ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లిమిట్స్ 0 to infinity. దిస్ ఐ కెన్ రైట్ x to the power of 2m మైనస్ డైరెక్ట్ రాయనా లేకపోతే ఒకసారి సెపరేట్గా 2 into m minus 1 ఇట్ ఈస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి దట్ ఐఎమ్ టేకింగ్ అవుట్ సైడ్ అండ్ ఇయర్ ఇట్ ఈస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాస్తా. ఆర్ ఐ కెన్ రైట్ 2 times ఇంటిగ్రల్ ఎక్స్ వాల్యూ 0 to infinity. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఐ కెన్ రైట్ 2 into m మైనస్ 2 ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఒకటి క్యాన్సిల్ అవుతుంది, m minus 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మిగులుతుంది. అంటే గామా ఎం ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ సింప్లిఫికేషన్ లో ఈ మోడల్లో వచ్చింది. సేమ్ అదే మోడల్లో నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే స్టెప్స్ ను యూజ్ చేసుకుంటూ సిమిలర్లీ గామా ఎన్ అని రాస్తా. దట్ ఐఎమ్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సిమిలర్లీ గామా ఎన్ ఒకవేళ ఎన్ గనక ఇదే మోడల్లో సింప్లిఫై చేసుకుంటూ పోతే నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2 times the other variable is nothing but y variable 0 to infinity. x దగ్గర ఇక్కడ ఏమని రాయండి y రాయండి, 2 into m అని రాసే దగ్గర n minus 1 ఈ పవర్ మైనస్ y స్క్వేర్ ఇట్ ఈస్ ఆఫ్ dy అవుతుంది. నాకు 2 గామా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని కొంచెం సెపరేట్ చేసుకుంటూ ఒకదాన్ని x వేరియబుల్ అనుకున్నాను, ఇంకొక దాన్ని y వేరియబుల్ అనుకున్నాను. అండ్ దిస్ ఐఎమ్ మేకింగ్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకుంటూ మనం రిలేషన్షిప్ ప్రూవ్ చేయాలంటే ఏంటి, మనకి ఫార్ములా ఏమి ఇచ్చారు, బి ఆఫ్ ఎం కామా ఎన్ ఇజ్ ఈక్వల్ టు గామా ఎం ఇంటూ గామా ఎన్ డివైడెడ్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అని ఉంది. అది మనం ప్రూవ్ చేయడానికి నేనేం చేస్తానంటే కన్సిడర్ ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్, కన్సిడర్ గామా ఎం
ఇంటూ గామా ఎన్ ఏమవుతుందో చూడండి. గామా ఎం అంటే ఏమనుకున్నాం, 2 times x ఈక్వల్ టు 0 to infinity x పవర్ 2m minus 1 e పవర్ minus x square dx. దిస్ ఈజ్ యువర్ గామా ఎం. సిమిలర్లీ గామా ఎన్ అంటే ఏంటి, 2 times y is equal to 0 to infinity. So here you are getting y power 2n minus 1 e power minus y square, it is of dy. Just I am making the multiplication. నేను ఏం చేస్తానంటే 2 కాన్స్టెంటే కాబట్టి 2 into 2 overall you are getting 4. I am writing at a time that integrals at one side x equal to 0 to infinity and that y equal to 0 to infinity. అన్ని ఒక దగ్గరికి రాస్తున్నా. x to the power of 2m minus 1 e పవర్, సరే ఈ పవర్ పక్క పెట్టేద్దాం. అట్లాగే y పవర్ 2n minus 1, ఇక్కడ e పవర్ x స్క్వేర్ ఉంది, e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ ఉంది. బేసెస్ సేమ్ కాబట్టి ఈ పవర్ మైనస్ ఆఫ్ ఐఎమ్ టేకింగ్ మైనస్ కామన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాసేసి ఓవరాల్ ఐ కెన్ రైట్ డిఎక్స్ డివై అని రాస్తా. ఏమైనా ప్రాబ్లమా? ఉన్నారా? ఏం లేదు, దాన్ని జస్ట్ సింప్లిఫికేషన్ రాశాను నేను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే పోలార్ కోఆర్డినేట్స్ కి కన్వర్ట్ చేస్తున్నా. ఈ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి అంటే సైన్లు కొసైన్లో రాయడం. చేంజింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్, చేంజింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. లెట్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి అంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇట్లా కనుక కన్వర్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే పోలార్ కోఆర్డినేట్స్ కి కన్వర్ట్ చేసినట్టు. మీరు ఇది గుర్తు పెట్టుకోండి, సెకండ్ సెమిస్టర్ లో వస్తుంది ఇది. డిఎక్స్ డివై అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆర్ డిఆర్ డి. బాబు మ్యూట్ చేసేయండి, అక్కడ ఆ మాట్లాడేది వాళ్ళు మ్యూట్ చేసేయండి. సో పోలార్ కోఆర్డినేట్స్ కి కన్వర్ట్ చేసినప్పుడు ఎక్స్ వై వేరియబుల్స్ ని యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ న్యూ వేరియబుల్స్ ఆర్ అండ్ థీటా, సో దట్ డిఎక్స్ డివై ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి థీటా. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో ఉంటుంది, కానీ టెన్షన్ పడకండి, జస్ట్ ఇది గుర్తు పెట్టుకోండి ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది అంటే జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దీస్ పోలార్ కోఆర్డినేట్స్ ఇన్ యువర్ ప్రీవియస్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. గామా ఎం ఇంటూ గామా ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ 4 అని ఉంది. ఇట్ ఈస్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఎక్స్ వైలు చేంజ్ చేసాం, చేంజ్ చేసి ఆర్ అండ్ థీటాలోకి వచ్చింది. అప్పుడు ఆర్ లిమిట్స్ ఏమవుతాయంటే 0 to infinity. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, మనకి థీటా లిమిట్స్ ఏమవుతాయంటే 0 to π/2 అవుతుంది. ఎప్పుడు మనం ట్రిగనామెట్రిక్ కన్వర్ట్ చేసినా కానీ థీటా లిమిట్స్ 0 to π/2. సో ఇప్పుడు ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ మనం ఆర్ కాస్ థీటా అని రాయండి. ఆర్ కాస్ థీటా పవర్ 2m minus 1 అండ్ y దగ్గర ఏమని రాస్తారు ఆర్ సైన్ థీటా పవర్ 2n minus 1 e to the power of minus x square plus y square is nothing but generally it is r square అని రాస్తారు. అట్లాగే dx dy అని ఉంది. dx dy ని ఏమని రాస్తాం మనం r dr d theta. Just I am substituting only that particular polar coordinates in your previously calculated values. So ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. Now this is equal to 4 times r is 0 to infinity and theta is 0 to π/2. So you are getting దేని దానికి సెపరేట్ చేస్తున్నా r పవర్ 2m minus 1. This is cos power 2m minus 1 of theta. Here also r power 2n minus 1 and it is sin power 2n minus 1 and this is of theta e power minus r square. ఇంకా అక్కడ మిగిలింది r dr d theta అని ఉంది. సో r dr d theta. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే it is 4 times r వాల్యూ 0 to infinity, theta వాల్యూ 0 to π/2. సో ఇక్కడ r బేసిస్ ఏమేమి ఉన్నాయో చూడండి. r పవర్ సో ఒకటి 2m minus 1 అని ఉంది, ఇంకొకటి ప్లస్ 2n minus 1 ఉంది, ఇంకొకటి r అనేది ఒకటి ఉంది అంటే +1 అని రాస్తారు. అట్లాగే కాస్ అనేది ఒకటే ఉంది కాబట్టి కాస్ పవర్ 2m minus 1 థీటా.
and sin power 2n minus 1 theta. ఇక్కడ extra e power minus r square ఉంది, and additionally you are getting dr d theta. Only I am just making the simplification. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 4 times r వాల్యూ 0 to infinity. ఉన్నారా అందరూ? పడుకున్నారా? theta is pi by 2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా, r పవర్ 2m minus 1 2n minus 1 అని ఉంది. నేను 2 కామన్ తీస్తే m plus n అవుతుంది. ఇక్కడ ఒకటి +1 -1 పోతుంది, ఇంకొకటి ఉంది అక్కడ మళ్ళీ -1 అని ఉంది, -1 ఉంది. దాని తర్వాత ఇంకేం మిగిలిందమ్మా అక్కడ, cos పవర్ 2m minus 1 ఆఫ్ theta, sin పవర్ 2n minus 1 ఆఫ్ theta, ఇంకా మనకు ఉంది e పవర్ -r స్క్వేర్ dr d theta అని ఉంది. ఇప్పుడు నేను దీన్ని సెపరేట్ గా దేని దానికి రాస్తా, r టర్మ్స్ అని ఒక దగ్గరికి, theta టర్మ్స్ అన్నది ఒక దగ్గరికి రాస్తాను నేను. సో దిస్ ఈస్ 4 times r టర్మ్స్ 0 to infinity, rn ఒక దగ్గర రాయండి, r to the power of 2 of m plus n minus 1. ఇక్కడ ఇంకా r టర్మ్స్ ఏమున్నాయి, e పవర్ -r స్క్వేర్ ఉంది, ఇట్ ఈస్ ఆఫ్ dr ఒక దగ్గర రాశాను. ఇంకొకటి థీటా అని ఒక దగ్గర రాస్తాను, 0 to pi by 2. థీటాకి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, కాస్ పవర్ 2m minus 1 theta, sin పవర్ 2n minus 1 ఆఫ్ theta, ఇక్కడ మనకి d theta అని రాశారు. జస్ట్ దేని దానికి సెపరేట్ చేశాను, ఆర్లు థీటాలో ఒక దగ్గర రాశాను నేను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 4ను కూడా నేను ఏం చేస్తానంటే సెపరేట్ చేస్తా. సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ 2 times r ఈక్వల్ టు 0 to infinity, ఇట్ ఈస్ r స్క్వేర్ అంటే r పవర్ 2 into m plus n minus 1 e పవర్ -r స్క్వేర్ dr, ఇది ఒక దగ్గర. ఇక్కడ 2 times theta is 0 to pi by 2. సో మనకు మిగిలింది cos పవర్ 2m minus 1 theta and sin పవర్ 2n minus 1 ఆఫ్ theta d theta ఒక దగ్గర రాశాను నేను. ఒక్కసారి మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈ ఫస్ట్ బ్రాకెట్ దేన్ని ఇండికేట్ చేస్తుందో చూడండి. ఒక్కసారి నేను ఈక్వేషన్ నెంబర్ 1 అని రాశాను, గామా ఎన్ అంటే ఏమని రాశారు, 2 times ఇంటిగ్రల్ అని రాసి y పవర్ 2n minus 1 ఇంటూ e పవర్ -y స్క్వేర్ అన్నారు. అట్లాగే గామా ఎం అంటే ఏంటి, సేమ్ అదే మోడల్లో ఉంది. ఒక్కసారి ఈ ఫస్ట్ బ్రాకెట్ ను చూడండి, దిస్ ఇస్ ఈక్వల్ టు 2 times ఇంటిగ్రల్ 0 to infinity. ఇక్కడ x y ల బదులు r అని ఉంది, అంటే r స్క్వేర్ టైప్ లో ఉంది. ఇక్కడ ఏంటి, y పవర్ 2n minus 1 ఎలా అయితే రాశారో, r పవర్ 2 ఆఫ్ n దగ్గర m plus n అని ఉంది. అట్లాగే e పవర్ -x స్క్వేర్ దగ్గర e పవర్ -r స్క్వేర్ అని ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ గామా ఆఫ్, అక్కడ ఏమని రాశారు చూడండి, m లో గనక ఉంటే x లలో రాశారు, n లో ఉన్నప్పుడు పవర్ ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ పవర్ 2m అని ఉంటే గామా m అని రాశారు, 2n అని ఉంటే గామా n అని రాశారు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇది గామా m n రెండు ఉన్నాయి కాబట్టి m plus n అని రాస్తారు. సో ఇది ఫస్ట్ బ్రాకెట్. అట్లాగే సెకండ్ చూడండి, 2 times ఇంటిగ్రల్ 0 to pi by 2 cos పవర్ 2m minus 1 theta sin పవర్ 2n minus 1 theta. ఇంత ముందే మనం ఒక ప్రాబ్లం చేశాం, షో దట్ అని చెప్పేసి బీటా ఫంక్షన్ యూ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్. ఒకసారి చూడండి, సేమ్ ఇదే ఆన్సర్ చూడండి. నేను ఇంతకుముందు బీటా, సో సేమ్ ఎగ్జాక్ట్లీ ఉంది. అంటే దీన్ని b ఆఫ్ m కామా n రాస్తారు. దిస్ ఈస్ ఫ్రమ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. మనం ఇంతకుముందు ప్రూవ్ చేసింది అదే కాబట్టి దాన్ని అలా రాస్తాం. సో లాస్ట్కి ఏమొచ్చింది చెప్పండి, దేర్ ఫోర్ యువర్ క్యాలిక్యులేటెడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏం క్యాలిక్యులేషన్ చేసాం ఇంతవరకు, గామా m ఇంటూ గామా n, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు గామా ఆఫ్ m plus n ఇంటూ బీటా ఆఫ్ m కామా n. దీంట్లోంచి ఓన్లీ బీటా ఫంక్షనే తీసుకున్నాను అనుకోండి, ఏమొస్తుందమ్మా, ఓన్లీ బీటా ఫంక్షన్ అంటే గామా m ఇంటూ గామా n ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. కొంచెం ఇది వెరైటీగా ఉంటుంది, ఏం టెన్షన్ పడకండి.
నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఒరిజినల్గా గామా ఫంక్షన్ తీసుకున్నా. అది ఎమ్ ఎన్లలో రెండు ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఎమ్ తీసుకున్నప్పుడు ఎక్స్లలో రాశాను. ఎన్ అనేది కూడా ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎక్స్ ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ ఇంటూ ఏ స్టాండర్డ్ వేరియబుల్ టీ అని అనుకున్నా. ఇప్పుడు టీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని రాసి దాన్ని కొంచెం సింప్లిఫై చేస్తే గామా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఒక ఈక్వేషన్ వచ్చింది. సేమ్ అదే మోడల్లో నేను గామా ఎన్ రాయాలి అని అంటే ఆ ఎక్స్ బదులు వై అని తీసుకోండి. అప్పుడు మనం ఓవరాల్గా దాన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ఈ రెండింటిని ప్రోడక్ట్ తీసుకున్నాను, తీసుకొని సింప్లిఫై చేస్తే ఒక ఆన్సర్ వచ్చింది. నౌ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా, సో దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. దాంట్లోంచి డిఎక్స్ డివై అనేది గుర్తుంచుకోండి, ఇది ఆర్ డిఆర్ డి తీటా అవుతుంది. సో అదే గామా ఎం ఇంటూ గామా ఎన్లో జస్ట్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటూ పోయారు. పోయిన తర్వాత ఆర్ టర్మ్స్ అన్న ఒక దగ్గర తీసుకొచ్చారు, థీటా టర్మ్స్ అనేది ఒక దగ్గర తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని కంపారిజన్ చేసుకుంటూ డైరెక్ట్లీ యూ కెన్ రైట్ డౌన్ యువర్ ఆన్సర్ గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందే ప్రూవ్ చేసాం కాబట్టి అది బీటా ఫంక్షన్ అని రాస్తారు. సో బై దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్.